ఇది కూడా యాక్చువల్గా హ్యాండ్ పిక్ చేసిన ఎలిమెంటే ఈ క్లాక్ కూడా. ఏంటంటే ఈ కార్నర్ ఏరియా వాక్వే కోసం వదిలేసాము కొంచెం స్పేషియస్ గా ఉండాలని. సో ఈ కార్నర్ ని కొంచెం డెకరేట్ చేయడానికి ఇవి వెంట్ ఫర్ స్టాండ్ వాచ్. ఇది అది జస్ట్ ఆర్టిఫాక్ట్ అండి. బాగుంది, చాలా యూనిక్నెస్ కనిపిస్తుంది ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. అన్నీ కూడా హ్యాండ్ పిక్డే అండి, మేమే సెలెక్ట్ చేసి హ్యాండ్ తీసుకునేవి. పిక్డ్ అనగానే చాలా టైం టేకింగ్ ఉంటుందండి, అందుకే చెప్పాను నేను కూడా అన్నిసార్లు మీకు. బికాజ్ వెనకాల చాలా స్ట్రెస్ ఉంటుంది దీనివల్ల. సో అవన్నీ తీసుకుంటే కానీ హ్యాండ్ పిక్ చేయలేము ఒక ఎలిమెంట్ని. సో ఇలా స్టాండింగ్ లో ఉన్న క్లాక్ ని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. రియలీ నేను చాలా ఎక్స్ప్లోర్ అయ్యే ఉంటాను బికాస్ ఆఫ్ ద షూట్, బట్ ఇది అయితే చాలా కొత్తగా ఉందండి. అంటే ఈ కార్నర్ కూడా దొరకాలండి, ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టేలేము. ఈ పర్టికులర్ ఫ్లాట్ కి ఏంటంటే మనకి యా ప్లీజ్ ఓకే అంత హెవీగా. ఓ నైస్, ఇట్స్ మెటల్ వన్, మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు అండి. యా, సో ఎలా అంటే ఎక్కడ పిక్ చేస్తారు ఇవన్నీ? డిఫరెంట్ ప్లేసెస్ మేడం. నేను కూడా ఎగ్జిబిషన్స్కి అది వెళ్తూ ఉంటాను, ఇంటీరియర్ ఎక్స్పోస్కి వెళ్తూ ఉంటాము. సో వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ముంబై, ఢిల్లీ అటు నుంచి అవుట్ సోర్స్ చేసేవాళ్ళు, చైనా నుంచి తీసుకొచ్చేవాళ్ళు చాలా మంది మనకు సప్లయర్స్ దొరుకుతారు. సో అలా దొరికినప్పుడు ఏంటంటే మోస్ట్లీ మన ఇండియన్ మేడ్ వెతుకుతాను నేను కొంచెం. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఇండియన్ మేడ్. మోస్ట్లీ మీరు ఇండియన్ మేడ్ మీద ప్రిఫర్ చేస్తారు, ఏవైతే కొంచెం యూనిక్నెస్ అండ్ ఆల్సో యాడ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఏంటంటే మన మేడ్లో కొంత క్వాలిటీ కూడా యాడ్ అవుతుంది అనేది నా ట్రస్ట్. ట్రూ, వీ కెన్ సీ ద క్వాలిటీ బికాస్ ఇప్పుడు కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గర మనీ ఉంటాయి కానీ దాన్ని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ఏది పడితే అది తెచ్చుకున్నా మనకి అది యూజ్ అవ్వదు. సో ఆ పర్టికులర్ ఫ్లాట్, పర్టికులర్ సైడ్ విల్లానో చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఏం కార్నర్స్ ఉన్నాయి, అక్కడ మనం ఏది పెడితే ఎన్హాన్స్ అవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి మేము మోస్ట్లీ. సూపర్ అండి.